ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం తీసుకొచ్చే గనుల శాఖ చతికిల పడింది. ఆదాయ లక్ష్యాలను అందుకోవడంలో దిశ లేకపోవడం, సకాలంలో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది. ఏకంగా 2024-25 సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సినర్జీ కలెక్షన్ కాంట్రాక్టును సమర్థంగా కొనసాగించలేకపోవడం, అన్ని జిల్లాలకు విస్తరించకపోవడంతో మైనర్ మినరల్స్ పై ఆదాయం పడిపోయింది. సీఎం చంద్రబాబు వద్ద ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు జరిగినా, చర్చోపచర్చలు పరిశీలనలు జరిపినా పలు కీలకమైన అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పటికీ సినర్జీ కలెక్షన్ కాంట్రాక్టు బ్రహ్మ పదార్థంగానే ఉంది. గత ప్రభుత్వంలో 7 ఉమ్మడి జిల్లాలకు ఇచ్చిన కాంట్రాక్టు కాల పరిమితి గతేడాదే ముగిసింది. కాంట్రాక్టు కొనసాగింపు కోసం కంపెనీలు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు లీజుదారుల నుంచి సినర్జీ సహా అనేక రకాల ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. ఆ కాంట్రాక్టు పొడిగించాలా లేక కొత్తగా టెండర్లు పిలవాలా అన్నదానిపై ప్రభుత్వం నెలల తరబడి పరిశోధనలు జరుపుతోన్న నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో పాటు మిగిలిన జిల్లాల కాంట్రాక్టు కూడా తేల్చలేకపోతున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు, వారి సంస్థలు దర్జాగా సినర్జీ వసూళ్లకు దిగారు. ఇంత జరుగుతున్న ఏ అంశంపైన స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇది ప్రైవేటు కంపెనీలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులకు కనక వర్షం కురిపిస్తోంది. గనుల శాఖ ఇటీవల సీఎంకు 3 రకాల నివేదికలు ఇచ్చింది. ఆదాయార్జన శాఖలపై జరిగిన సమావేశంలో 1, తర్వాత గనుల శాఖపై ప్రత్యేకంగా జరిగిన సమీక్షలో 2 రిపోర్టుల ద్వారా ఆదాయ వ్యయాల గణాంకాలను సీఎం ముందు పెట్టింది. 2023-24కు గనుల శాఖ ఆదాయ టార్గెట్ 4000 కోట్లు, 2024-25కు 4500 కోట్లు. ఇవి జగన్ ప్రభుత్వంలో రూపొందించిన గణాంకాలు. 2023-24లో వైసీపీ నేతలు ఖనిజాల దోపిడీకి పాల్పడిన గనుల ఆదాయం సర్కారుకు చేరింది. ఇసుకపై చూపించిన ఆదాయం స్వల్పంగానే ఉన్నా మిగతా ఆదాయం ఎక్కువగా మైనర్ మినరల్స్ ద్వారానే వచ్చినట్లు పేర్కొన్నారు.